వందనాలండి. ఈరోజు జూలై 19. ఆనంద జీవితానికి అవసరమైన 5 సూత్రాలు. అందరం ఆనందంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాం కదా! దానికోసము బైబిల్ ప్రకారము దేవునికి ఇష్టమైన పనులు 5 చెప్తాను. ఫిలిప్పీయులకు 4:4లో పౌలు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. పౌలు రోమా చెరలో ఉన్నప్పుడు ఫిలిప్పీలోని సంఘానికి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఆశ్చర్యం వేస్తుంది కదా! కానీ పౌలు యొక్క వైఖరి మనకు ఒక ప్రాముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది. మన బాహ్య పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా అవి మన అంతర్గత భావాలపై ఎలాంటి ప్రభావం చూపించకూడదు. తన పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా తనకేమైనా యేసయ్య తనతో ఉంటాడు అనే భావం కలిగి ఉన్న పౌలు ఆనందంతో ఉన్నాడు. ఈ పత్రికలో చాలాసార్లు పౌలు ఫిలిప్పీలకు సంతోషంగా ఉండమని చెప్పాడు. వారు ఆ మాట వినాలని ఆశిస్తున్నారని అతనికి తెలుసు. ప్రతికూల పరిస్థితుల వల్ల నిరాశ చెందుట, పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వనవసరం లేని వాటికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆనందం చెదిరిపోతుంది. విశ్వాసులమైన మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువుని మహిమపరచాలి. అందుకొరకు సంతోషంగా ఉండుట ఒక మార్గం. దానికి కారణము కీర్తన 126:2లో కీర్తనకారుడు అంటున్నాడు, మనము కలకరిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. మన ప్రభు యొక్క గొప్పతనం గురించి సాక్షిగా ఉండుటకు ఇదొక విధానం. ఈరోజు ఆనంద జీవితానికి అవసరమైన 5 సూత్రాలు మనం చూసి దాన్ని మన జీవితంలో అన్వయించుకుందాం. మొదటిది, ఎప్పుడూ ఎవరిని ద్వేషించకు. ద్వేషం అనేది మన హృదయంలో ఒక భారంగా ఉండిపోతుంది, మనల్ని సంతోషంగా ఉండనీయదు. ప్రతి ఒక్కరిని క్షమించుట అనేది మన జీవితాల్లో తప్పనిసరి. మీరు ఇతరులను క్షమించకపోతే మన తండ్రి మనల్ని క్షమించడు అని ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. క్షమాపణ మనకు సమాధానము, సౌఖ్యము, నిత్యత్వంలోని ఆనందం ఇస్తుంది. రెండవది, ఏ దాన్ని గురించి విచారించద్దు. కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు ఇచ్చిన ఒక ఆజ్ఞ ఇది. ప్రభు చెంత చేరి మనం ఆయనపై చింతలన్నీ వదిలేసి ఆధారపడి ఉంటే ఏ చింత ఉండదు. మూడవది, సాధారణ జీవితం జీవించు. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు. మీకున్న దాంతో సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. ప్రేమ, సమాధానము, దేవుని సన్నిధి కలిగిన సాధారణ జీవితము మానసిక ఒత్తిడితో కూడిన సంపదలతో తులుతూగుతున్న జీవితం కంటే చాలా మేలు. నాలుగవది, చిరునవ్వుతో ఉండటం నేర్చుకో. చిరునవ్వు కొరకు ఏమీ ఖర్చు పెట్టనక్కర్లేదు, కానీ పరిసరాలను వెలిగిస్తుంది, దిగులుగా ఉన్నవారిని ఉత్తేజపరుస్తుంది. నీ ఆనందం చూసి దేవుని సన్నిధి నీతో ఉందని గుర్తిస్తారు. నీ ఆనందాన్ని జీవితంలోని సమస్యలు దొంగిలించకుండా చూసుకో. చివరిది, అనుదినము దేవునితో సన్నిహితంగా ఉండు. ఇది అన్నిటికంటే చాలా ప్రధానమైనది. మౌనంగా దేవుని సన్నిధిలో ఉదయకాలం కొంచెంసేపు గడిపిన తర్వాత వాక్యం ధ్యానించి ప్రార్థించి తర్వాత అన్ని సూత్రాలలో ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ పని చేయాలి. దేవునికి దగ్గర అయ్యే కొద్దీ నీకు సమాధానం ఎక్కువ వస్తుంది, శక్తి పొందుతావు. నీ కొరకు దేవుడు ఏమి ఏర్పాటు చేసి ఉన్నాడో నీకు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి నిశ్చింతగా ఉండగలవు. ధనము సుఖమునిస్తుంది కానీ ఆనందాన్ని ఇవ్వలేదు. ఏదైనా సాధిస్తే అందరి గుర్తింపు వస్తుంది కానీ సమాధానం రాదు. కేవలం దేవుని సన్నిధి మాత్రమే సమాధానము, ఆనందము, నిరంతర సంతోషము ఇస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దయమేడా, ఈరోజు నేర్చుకున్న 5 సూత్రాలు మా జీవితంలో పాటించడానికి, ఎల్లవేళ మీ యందు సంతోషంగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.